మొదటిగా దేవునికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ వందనాలండి. మేము 2022లో డిసెంబర్లో వచ్చామండి. అది అంకుల్ గారు, ఆంటీ గారు మమ్మల్ని తీసుకొచ్చారు. స్వాన్ అంకుల్ గారు, సుభాషిణి ఆంటీ గారు మరి మంచి సంఘాన్ని పరిచయం చేశారండి. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, మనం ఏదన్నా ఆపదని చెప్పినప్పుడు మొదటగా ప్రార్థన చేసుకోమని చెప్తారండి. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. నాకు అదైతే ముఖ్యంగా నచ్చిందండి. ఏ సంఘంలో అన్న సలహాలు ఇస్తారేమో కానీ ప్రార్థన తర్వాత పెడతారండి. మొదటగా ప్రార్థన నచ్చిందండి. అయితే నేను కంటిన్యూస్గా రాలేకపోయేదాన్ని, ఎందుకంటే నా భర్త ఒక అన్యుడు. అడిగితే వద్దనేవారు, నేను ఎదిరించలేక ఉండిపోయేదాన్ని అండి. అయితే లాస్ట్ ఇయర్ ఆయనకి ఒక 24 గంటల నొప్పి వచ్చింది సి సెక్షన్ వల్ల. నేను అక్కడ ఇంకా ఆ టైం నుంచి కొంచెం మారారనమాట అండి. ఆ టైంలో మరి ఎవరూ లేరండి. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు, ఆపరేషన్ అయిన 3వ రోజు ఇంటికాడ దించేసి వెళ్ళిపోయారండి. ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను నా పిల్లల్ని చూసుకోవడం, హాస్పిటల్లో నేనే ఉండేదాన్ని అండి. వాళ్ళని ఎవరిని ఉండొద్దు అనేదాన్ని. అయితే తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ టైఫాయిడ్ ఫీవర్లో పెట్టిందండి. అప్పుడు కూడా మళ్ళీ నేను ఒక్కదాన్ని నా పెట్టినేసుకొని హాస్పిటల్లో ఉండేదాన్ని. చిన్న బిడ్డతాను. ఆ బిడ్డను హాస్పిటల్ తీసుకురావద్దని ఎవరు ఇంటికి అడుగులేమనేవారండి. మరి ఎవరు లేరు. అలాగే నేను నా బిడ్డ అక్కడ ఉన్నామండి. ఒక వారం తగ్గిపోయింది. అలా డైలీ ఇంజెక్షన్ చేయించాను, తగ్గింది. మళ్ళీ తర్వాత డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. అప్పుడు కూడా అంతే, మళ్ళీ సేమ్ మళ్ళీ నేను నా పాప హాస్పిటల్లో ఉండేవాళ్ళమండి అక్కడే. మళ్ళీ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయి నేను మళ్ళీ తీసుకెళ్ళానండి. దేవుడు మరి గొప్ప కార్యమే చేశాడండి. నా భర్తకి ఏ ప్రమాదం జరగలేదు. ఆయన క్షేమంగా ఇంటికి వచ్చారండి. ఇంకా ఆ క్షణం నుంచి చర్చి కంటే వెళ్ళమంటున్నారండి. ఇప్పుడు అడ్డేం పెట్టట్లేదండి. ఈరోజు కూడా రమ్మన్నాను, ఆయన రాలేదు. నా భర్త మారాలని, నాతో పాటు సంఘానికి రావాలని నేను కోరుకుంటున్నానండి. నా కుటుంబం కోసం మీ అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.